పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నీలు పంపించిందంటే మీరు తినరని నాతో పంపించింది నన్ను చెప్పొద్దంది ఎలా ఉన్నాయి బాబు దాని మొహంలాగే ఉన్నాయి నీరు పట్టినట్టున్నాయి అంటే నేను ఇప్పుడు నిన్ను ఫాలో చేసి నిన్ను ఏడిపిస్తానని అనుమానమా ఏం అక్కర్లేలే అంటే పెద్ద దుర్మార్గుడులా ఏం లేవు కానీ పెద్ద సాడిస్ట్ లా ఉన్నావు పల్లవి ఊరు నుంచి మా నర్రిబా వచ్చాడు వాడితో నా మనసు చెయ్యాలని మా అక్క సీత ఆరాటపడుతోంది నిన్నటి నుంచి ఇస్తే నీకు ఎలా చెప్పాలా అనుకున్నాను కానీ మా నాగన్న బావ నన్ను చూసి నా మనసు తెలుసుకుని నువ్వు ఇప్పటికిప్పుడు బండ దగ్గరికి వెళ్ళి మనసు చేసుకో అని ఇక నువ్వు మీ అక్క మాట లెక్క చేయక్కర్లేదు అని నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కుని వచ్చి ఇదిగో నీకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఈ అడవి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కలప కింగ్ ఎవరో తెలుసా రమణ దొర ఆ రమణ దొరకి ఏకైక సంతానం ఈ కృష్ణ ఇప్పుడు షాక్ తగిలిందా అందుకే నేను చెప్తానే ఉన్నా నన్ను అనవసరంగా కెలకద్దు అని నాన్న తలుచుకోవడం జరిగితే ఇంకంతా పతలం అదే నేను తలుచుకోవడం జరిగితే ప్రళయమే తెలిసిందా అందుకే నా జోలికి రాకు ఇంతకీ పల్లవి నీకు తెలుసా తెలీదా చెప్పు ఒకవేళ పల్లవి నీకు తెలిస్తే ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు ఇవన్నీ నాకు వెంటనే చెప్పాలి లేకపోతే నాకేం నష్టం లేదు నువ్వు చాలా నష్టపోతావు నేనెవరో తెలియక ఇందాక నుంచి తెగ వాగుతున్నావు అయినా నా ఎదురుగా ఎవ్వరూ మాట్లాడకూడదు ఎందుకంటే నేను చెప్పింది అందరూ వినాలి తప్ప ఇంకెవరు చెప్పింది నా చెవికెక్కదు ఓ సేమ్ టు సేమ్ ఇన్నాళ్లకు నాలా ఆలోచించే మరో మనిషి ఎదురుగా ఉంది ఓ చాలా ఆశ్చర్యంగా ఉంది నేను నీ టైపే
నేను తప్ప ఎవ్వడు మాట్లాడినా ఇష్టపడను. అందుకని నా మాటకి అడ్డురాకు, తెలిసిందా? ఇంతకీ పల్లవి నీ కూతురు అవునా? వస్తా. బాబు ఎలా ఉన్నారు? ఓ బండా, కాదు కాదు కాదు, బండరాముడు. ఏంటి ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడదామని. నాతోనా? ఏంటో ఆ మాటలు చెప్పండి. మీరు ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు బాబు. నేనా వింతగా ప్రవర్తిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు బండా? అది కాదు బాబు, మీరు నీలుతో అలా ప్రవర్తించుండకూడదు. నీలు చాలా బాధపడుతోంది. ఓహో, ఆవిడ గారు ఏడుస్తూ వచ్చి బండన్నా బండన్నా, కృష్ణబాబు నాతో ఇదివరకులా ఉండట్లేదు, చాలా మారిపోయాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడని చెప్పిందా? బాబు, ఒక ఆడపిల్లని అలా బాధ పెట్టడం మంచిది కాదు, తప్పని చెప్తున్నాను. ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నాకు తప్పనిపిస్తే అది ఒప్పు, నాకు ఒప్పు అనిపిస్తే అది కూడా ఒప్పే. ఏంటి తప్పని చెప్తా అనుకున్నావు కదా? అయ్యో బండా. కిట్టబాబు, ఎక్కువగా నవ్వకండి. ఎక్కువగా నవ్వడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇకనైనా నీలుని బాధ పెట్టకుండా ఆమెతో మంచిగా మసలుకోండి కిట్టబాబు. రేయ్, అసలు నీకేంట్రా నొప్పి? నేను నీలుతో నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా. అయినా నువ్వెవడురా మధ్యలో? ఏ నీలు బాధపడుతుంటే చూడలేకపోతున్నావా? నీకు నీలుకి ఏమైనా? బాబు తప్పు బాబు. ఇప్పటి వరకు కిట్టబాబు అంటే మా గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ మర్యాదగా మాట్లాడి ఆ గౌరవాన్ని సెడగొట్టుకోకండి. నీలు చాలా మంచిది బాబు. మీ దేశాల ఆశలు పెట్టుకొని బతుకుతోంది. నీలుకి ఒక అన్నగా తిమ్మప్ప మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను. అంతెందుకు, గూడెంలో ఉన్న లచ్చన్న రవిబాబు కూడా నీలుని తన సొంత చెల్లెలుగా చూసుకుంటున్నారు. తను బాధపడితే మేము చూడలేం బాబు. ఈ అన్నలు ఎక్కువైపోయారా బాబో. అసలు రేపు నీలుతో నాకు పెళ్ళైన తర్వాత అయినా తన మీద నాకు హక్కు ఉంటుందా? అప్పుడు కూడా తనను కొట్టినా తిట్టినా మీకేం సంబంధం లేదు కదా. లేదంటే అప్పుడు కూడా మీ అన్నలందరూ వచ్చి మా ఇంటి ముందు కూర్చొని స్ట్రైక్ చేస్తారా? అదే ధర్నా చేస్తారా? ఏంటి బండా, కంగారు పడ్డావా? ఏదో సరదా కన్నాలే, నువ్వేం కంగారు పడమాక. అవును బండా, నేను నా పెళ్ళాన్ని కొట్టాలంటే మీరందరి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఇక నాకు ఉపదేశించింది చాలు, కానీ వెళ్ళి పని చూసుకో, వెళ్ళా. అయినా నువ్వు శివంగి ఎప్పుడు గొడవలు పడరా? మీ మధ్యలోకి నేను ఎప్పుడైనా వచ్చానా? రాలేదు కదా. మరి అలాంటప్పుడు నీలుకి కాబోయే భర్తగా
నీళ్ళతో గొడవపడే హక్కు నాకు లేదా? నేను శివంగి గొడవ పడలేదు బాబు. అయినా మేం గొడవ పడినా మీలాగా వింతగా ప్రవర్తించాం. అయినా నువ్వు ఎవరి కొడుకువి? ఆ రమణధర కొడుకు కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అవును, నేను ద గ్రేట్ రమణధర కొడుకుని. ఆయన బుద్ధులే నాకును. ఆ విషయం నువ్వేంటి, నా గురించి తెలిసిన వారు ఎవరైనా చెప్తారు. నిజమేలే. ప్రపంచం అంతం అయ్యే ముందు కొంతమంది ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అటు కాదు, ఒకసారి అటు చూడు. అదిగో అక్కడ, అలాగే చూడు. కమలి కొంచెం ఇలా ఉండు. సార్ ప్లీజ్, ఫీల్డ్ లో ఉన్నారు, కొంచెం పక్కకు జరుగుతారా? ఫీల్డ్లో ఉండడానికే వచ్చానమ్మా, వెళ్ళిపోమంటే అలా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్డ్. పద పల్లవి, మనం ఏరే చోటుకి వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇందుగాళ్ళు అందులేడని నేను అక్కడ కూడా ఉంటాను. వాట్? వేర్ ఎవర్ యూ గో ఐ విల్ బి దేరు. వాట్ ద హెల్ ఆర్ యు? చూడమ్మా, స్వర్గం నుంచి వచ్చి నన్ను నరకానికి వెళ్ళమంటున్నావా? స్వామి, ఆడపిల్లలున్న చోటుకి ఇలా రావడం కాకుండా మీరేదో వంకరగా మాట్లాడుతున్నారు. ఇదేం బాగోలేదు. నిజమేనమ్మా, ఏం బాగోలేదు. సాధారణంగా నా దగ్గరికే మీలాంటి అమ్మాయిలు, అదే ఆడభక్తులు వస్తూ ఉంటారు. దానికి విరుద్ధంగా సాక్షాత్తు స్వామీజీని నేనే వచ్చాను. ఇంకా అంతకంటే ఏం కావాలి? స్వాములు భక్తుల దగ్గరికి రావడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? గాయత్రి ఉపాసకులం. మాకు చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. అయినా ఉపాసన గురించి నీకేం తెలుసు? ఫ్యాషన్గా డ్రెస్సులు వేసుకోవడం అనుకుంటున్నావా? అసలు గాయత్రి మంత్రం గురించి నీకేం తెలుసు? మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. అలా అన్నావు, బాగుంది. అసలు గాయత్రి ఎలా పలకాలంటే ఓం భూర్ భూర్ భూ. ఏ రావట్లేదా? ఎందుకు రాదు? ఓం భూర్ భూర్ భూ. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఫ్యాషన్గా డ్రెస్సులు వేసుకున్న మనసులో భారతీయత, ప్రవర్తనలో సంప్రదాయం ఎప్పుడు వదలలే స్వామి. మనసు నిర్మలంగా ఉంటే గాయత్రి మంత్రం ఏంటి, సాక్షాత్తు ఆ దేవే సాక్షాత్కరిస్తుంది. యా ఏవం వేద అంటూ వేదఘోషతో మారుమోగిన ఈ ఆర్యావర్తనాన్ని అవహేళన చేయకండి. పొట్టకూటి కోసం శారీరకంగా కష్టపడండి. ఇతరులను మోసం చేసి మానసిక రోగి కాకండి. వత్తాం స్వామి, ఏదో చిన్నపిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులుంటే మన్నించండి. పద పల్లవి. బాయ్ స్వామీజీ, హ్యావ్ ఎ గుడ్ డే. అయినా ఈయన గారికి మనం పెట్టిన గడ్డే ఎక్కువ, ఇంకా గుడ్లెందుకు?
శివంగి, ఎలా ఉన్నావమ్మా? మీరు సామిలోరు కదా? దండాలు సామి. ఆశీస్సులు ఆశీస్సులు. నా పేరు మీకెట్టా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు, నీ గురించి కూడా మొత్తం నాకు తెలుసు. అవునా సామి? ఏం తెలుసు సామి? మీ అక్క పేరు సీత. సీత అనే చక్కని పేరుకి ఆమె ముఖానికి అస్సలు సంబంధం లేదు. బావురు కప్పలా పెద్ద నోరేసుకుని ప్రతిదానికి తయారైపోద్ది. అవునా? అవును సామి. ఇకపోతే మీ నాగన్న బావ కడిగిన ముత్యం లాంటివాడు. పాపం అమాయకుడు, పెళ్ళం చేతిలో కీలు బొమ్మ. అవునా? అవును సామి. ఇక మిగిలింది నువ్వు. నీ గురించి చెప్పమంటావా? చెప్పండి సామి. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు, అదే ఇష్టపడుతున్నావు. కష్టమైనా నష్టమైనా నువ్వు అతనితోనే ఉండాలనుకుంటున్నావు. కానీ అతన్ని కానీ నువ్వు మనువు చేసుకుంటే నీకన్నీ కష్టాలే మిగులుతాయి. స్వామి, ఏంటి మీరంటోంది? అవునమ్మా, నీకు ఆ బండ అంటే ఇష్టమే, నేను కాదన్ను. కానీ ఆ బండ మూలంగా నీకు అన్ని అన్యాయాలే జరుగుతాయి. అవి నువ్వు తట్టుకోలేవు. అందుకే నువ్వు బండను వదిలేయి. బండ కూడా నేను వదిలేస్తాడు. ఏమంటావు? నేను బండని ఇట్టపడింది వదిలేయడానికో వదిలించుకోవడానికో కాదు, మేం కలకాలం కలిసి ఉండడానికి. ఎన్ని కట్టాలొచ్చినా నట్టాలొచ్చినా మేము ఒకరినొకరం కలిసి అనుభవిస్తాం. అంతేగాని ఒకరిని వదిలి ఒకరు వెళ్ళిపోం స్వామి. బండగాడి మీద ఎంత చెప్పినా ఇది నమ్మట్లేదు. లాభం లేదు. దీన్ని ఎలాగైనా మన దారికి తెచ్చుకోవాలి. దీన్ని ఏం చేయాలి? టాపిక్ మార్చి చూద్దాం. శివంగి, ఇంకేంటి కబుర్లు? ఏంటి ఈ మధ్యన బాగా ఒళ్ళు చేసినట్లున్నావు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి శివంగి. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అందుకే కదా స్వామి బండరాముడికి నచ్చాను. ఓరి దీని బండబడా, నేను టాపిక్ ఎలా మార్చినా ఇది మాత్రం వాడి టాపిక్ తీసుకురాకుండా ఉండదు. లాభం లేదు. నాలో ఉన్న ఒరిజినల్ స్వామీజీని నిద్ర లేపాలి. చూడమ్మా శివంగి, నిన్ను కష్టపెట్టేవాడిని నువ్వు చేసుకోవడం కంటే నిన్ను ఇష్టపడేవాడిని నువ్వు చేసుకోవడం మంచిది. పోనీ నాలాగా అందంగా ఉన్నవాడిని చేసుకుంటే, అరే నాలాగేంటి, పోనీ నన్నే అనుకో. నన్ను నువ్వు మనువు చేసుకుంటే శివంగి, నీకు కొత్త జీవితం ప్రసాదిస్తాను. ఏమంటావు? ఇంక నీకు కొత్త రోజులు వస్తాయి, పాత రోజులు పోతాయి. ఇంకెంతసేపు బండా బండా అని ఆడి పేరు తలుసుకోకు, సరేనా? నీకు నేనున్నాను. నేనెవరిని? స్వామీజీని. నీ కష్టాలన్నీ తీరుస్తాను. ఏమంటావు శివంగి? ఇందాక నుంచి పోనీలే కదని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోయి వాగుతున్నావు. నా బండని వదిలేయాలా? నిన్ను మను చేసుకోవాలా? చేసుకుంటానురా, చేసుకుంటాను. నిన్ను నీ వాలకాన్ని చూసినప్పుడే నువ్వు దొంగ సామివి అనుకున్నాను. అందరూ నీ గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను గాని నువ్వు ఇలాంటి వాడివే అని ఇప్పుడు తెలుస్తోంది. పాపం హనుమయ్య బాబాయ్కి ఎప్పుడు చూసినా సామిలోరు సామిలోరు అని చెప్తూ ఉంటాడు. ఇంకా నీ గురించి తెలీదు. ఒక్కసారి తెలిస్తే అప్పుడుంటుంది స్వామిలోరికి భజన. మేము స్వాములం, మాకు ఇలాంటి భజనలు పూజలు తప్పవు శివంగి. చిచి, నీ నోటితో నన్ను శివంగి శివంగి అని పిలవకు. నాకు చాలా సిరాగ్గా ఉంది. నీలాంటి వంకర బుద్ధి గల వాళ్ళకి ఆ దేవుడు సరైన శాస్తి చేస్తాడు. పిచ్చిదానా, నేనే దేవుణ్ణి అనుకుని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలు నాకు చెప్పుకుంటారు, నేను తీరుస్తాను. అలాంటిది ఇంకా నువ్వు దేవుడు అంటావేంటి? ఏం బాగాలేదా? వదులు. నన్నన్నారే
నన్ను